అందరికీ వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 43వ వచనం వరకు చూసినట్లయితే, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఏఫోదు నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్న నారాను తీసుకొని బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఎఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికుండవలెను. అట్లు అది సమకూర్పబడి ఉండును. మరియు ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవులలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలెను. ఎఫోదు పనివలె దాని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాని చేయవలెను. అది మడవబడి చచౌకముగా నుండవలెను. అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి 2వది. గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి 3వది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసలయందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఎఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను. మరియు
నీవు బంగారుతోనూ 2 ఉంగరములను చేసి ఎఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటి తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పు నొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఎఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఎఫోదు నుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా వరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఎఫోదు నిలువు టంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగ మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారాలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. దీన్ని మనం అర్థము చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో అహరోను అతని కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించబడటం జరిగింది. అహరోను ప్రధాన యాజకుడు. అతని వస్త్రములు ప్రత్యేకమైనవి. ఈ వస్త్రములు ప్రభువైన యేసుక్రీస్తు వస్త్రములకు సాదృశ్యము. యాజకుల బట్టలను శ్రేష్టమైన బట్టలతో కుట్టవలెను అనే మాటను గమనిస్తే దేవుని సేవకై శ్రేష్టమైన వస్తువులను వాడటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని గ్రహించాలి. యాజకుడు అంగీ వేసుకున్న తరువాత పతకము
కట్టుకుంటాడనే మాటను గమనిస్తే ఇది నీతి అనే మైమరువుకు సాదృశ్యము. మరియు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును అనే మాటను గమనిస్తే ఆయన భుజములపై రాజ్యభారముండును అనే దానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి ఆనాడు ప్రధాన యాజకుని వస్త్రములు ఎంతో ప్రత్యేకముగా శ్రేష్టమైనవిగా తయారు చేయాలని చెప్పిన దేవుని మాటను విన్న మనము మనలను తయారు చేసిన ఆ దేవాది దేవునికి శ్రేష్టమైనవి అర్పించే వారిగా జీవిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమేన్.